హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని అయితే చూద్దాము. అండ్ ఎలా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారా? ఈ రోజు వచ్చి హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతికి హనుమాన్ చాలీస వినండి, సుందరాకాండ పెట్టుకొని వినండి. ఇంకా చదివితే కూడా ఇంకా చాలా మంచిది. ఉమ్, ఆ మీలో ఉన్న ఈ డిప్రెషన్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మెల్లమెల్లగా క్లియర్ అవుతాయి. మీ మనసుకు ప్రశాంతత అనేది వస్తుంది. అలాగే గుడికి వెళ్ళండి. ఈ రోజున హనుమాన్ని దర్శనం చేసుకోరండి, ఆంజనేయ స్వామిని. మీకు హ్యాపీగా అయితే ఉంటుంది. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్, ఈ రోజున చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి. ఈరోజు మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి. మీరే వాళ్ళ బలం, మీరే వాళ్ళ స్ట్రెంత్, మీరే అనుకుంటారన్నమాట మీ పర్సన్ ఎప్పుడు. అది మాత్రం మర్చిపోలేదు. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. కనిపిస్తున్నాయా? బాటమ్ ఆఫ్ ద డే మెజిషియన్. మ్యానిపులేషన్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి. పాస్ట్ లో మీ మనసు గాయపరచడం అయితే జరిగింది అన్ని విధాలుగా. మీరు ఒక డెడికేటెడ్ గా ఉంటారు అనేది వాళ్ళకి తెలుసు, కానీ మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగింది. వీళ్ళు మీకు రిలేషన్ లో కరెక్ట్ ప్రోగ్రెస్ అనేది ఇవ్వకపోవడం, అంటే మీకు కరెక్ట్ ఒక టైం అనేది ఇవ్వకపోవడం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అయితే చేశారు. ఏమైనా అడిగితే ఫ్యామిలీ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఏదైనా అంటారు. మీకు టైం ఇవ్వకపోవడం అయితే చేశారు. ఇదంతా కూడా ఎందుకు చేశారు అంటే వాళ్ళకి కొన్ని న్యూ ఆపర్చునిటీస్ అనేది వచ్చాయన్నమాట. అది రిలేషన్ పరంగా అయినా లేకపోతే ఇంకా ఎలా అయినా అవ్వచ్చు. కొంతమంది ఫ్యామిలీ గురించి ఆలోచించారు. ఇంకా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, చూస్తున్న వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీరైతే ఇప్పుడు కోరుకుంటున్నారు ప్రజెంట్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని. ఒక్క నిమిషం అండి, కాల్ వస్తుంది. ఓకే అండి, ఇంకా చెప్పండి వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి.
ఇవన్నీ తిరగబడి వస్తున్నాయి అన్నమాట. కార్డ్స్ అలా ఉన్నాయా? సారీ. ఒక్క నిమిషం అండి. మీ ఎనర్జీస్ వచ్చి బాటమ్ ఆఫ్ ద డెక్ హెరోఫెంట్ అంటే మీరు మీ పర్సన్ రావాలని బలంగా కోరుకుంటున్నారు, గైడెన్స్ తీసుకుంటున్నారు. మీ పర్సన్ ని మీరు మర్చిపోలేకపోతున్నారు, వాళ్లే గుర్తొస్తున్నారు. మీరు వాళ్లకు ఏదైతే మీరు ఒక సేవ చేసిండొచ్చు, వాళ్ళకి తగ్గట్టు మీరు ఏదైనా సహాయం చేసిండొచ్చు. దాని గురించి అయితే మీరు తలుచుకుంటూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు న్యూ బిగినింగ్ కావాలని అయితే ఉంది. ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు, లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే ఈ రిలేషన్ లో ఒక ప్రోగ్రెస్ కావాలి. మీరు ఎదురు చూస్తున్న దానికి ఎవరి దగ్గరైనా మీరు గైడెన్స్ తీసుకుంటూ, ఫాలో అవుతూ, మీ పర్సన్ ని కలవాలనే ఆరాటము, ఆతృత అయితే మీలో ఉంది. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. రాసులు వచ్చి అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 7 అయితే ఉన్నారు. అలాగే నెంబర్ 1 ఉన్నారు, నెంబర్ 3, నెంబర్ 4, 6, 2 ఇలా అయితే ఉన్నారు మీ పర్సన్ వి. మీ వచ్చి నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 20, నెంబర్ 7 అయితే ఉన్నారు. 6 నెంబర్, 8 నెంబర్, 1 నెంబర్, 4 నెంబర్, 5 నెంబర్ ఇలా అయితే ఉన్నారు. మీరు మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూడడం జరుగుతుంది. వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు, మీతో మాట్లాడట్లేదు అనేది అయితే మీలో ఉందన్నమాట. చాలా బాధ అయితే మీలో ఉంది. మీరు మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ లో పెట్టారు మీ పర్సన్ అని అయితే మీరు ఎదురు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ఆలోచిస్తున్నారు, ఎలాగైనా కలవాలనే ఫీలింగ్ అయితే ఉంది. మీ పర్సన్ ని కూడా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము, వాళ్ళు ఆన్లైన్ లో ఉంటున్నారా, ఆఫ్లైన్ లో ఉంటున్నారా అనేది అయితే గమనిస్తున్నారు. ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం అయితే. ఈ రోజైతే టెంపుల్ కి వెళ్ళారు. ఆ టెంపుల్ కి వెళ్ళి కూడా మీరు ఎలా అంటే ఒక డివైన్ ని అయితే ప్రార్థించడం అయితే జరిగింది. మీరు ఏ దేవుడిని అయితే మీరు కొలుచుకుంటున్నారో, ఏ గుడికి అయితే వెళ్ళారో ఆ గుడిలో కూడా మేము కలవాలి, మేము హ్యాపీగా ఉండాలి, మేము ఎప్పుడు కలుస్తాము, మాకొక ఇది జరిపించు స్వామి అని అయితే మీరు దండం పెట్టుకోవడం అయితే జరిగింది. మీరు మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూశారు, కానీ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేదని అయితే మీ మనసులో ఉందన్నమాట. ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనే బాధ మీలో అయితే ఉంది. కానీ మీ పర్సన్ ని మీరు మర్చిపోలేకపోతున్నారు. మీలో చాలా బాధ అయితే ఉంది. అన్ని విధాలుగా చాలా బాధపడుతున్నారు చెప్పాలంటే. అంత ఇష్టం అన్నమాట మీ పర్సన్ అంటే మీకు. వాళ్ళెలా అంటే వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళ ఎనర్జీస్
వాళ్ళకి అక్కడ ఎక్కడో వాళ్ళకి మనసుకు గాయమైంది. అలా గాయం అవ్వడంతో మీకంటే ఇంకా ఎవరు లేరు అన్నట్లు ప్రజెంట్ వాళ్ళైతే ఎక్కడున్నారో అక్కడ వాళ్ళని వాళ్ళు బ్లాక్ చేసేసారు. వాళ్ళ కాంటాక్ట్స్ అయితే లేవు. ప్రజెంటు మీ దగ్గరికి రావాలా? లేకపోతే ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ గురించి గూడా ఆలోచిస్తున్నారు. హ్మ్. వచ్చి మ్యారేజ్ చేసుకోవాలనేదైతే ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళకి ప్రోగ్రెస్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే కొంచెం భయమైతూ ఉంది. ఎందుకు అనంటే వాళ్ళు పాస్ట్‌లో మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టారు. అంత పెట్టారు. సారీ. మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగిందన్నమాట. అవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఎక్కడ దూరం పెడతారో అనేదైతే వాళ్ళ మనసులో బాగా అది నాటుకుపోయింది. ఎందుకంటే వాళ్ళలా బిహేవ్ చేశారు. మీకొక టైం ఇవ్వకపోవడం, మీరడుగుతున్నప్పుడు ఏదో ఒక కారణం చెప్పడము, ఫ్యామిలీ అని ఉండొచ్చు, లేకపోతే నాకు వర్కునింది, వర్కుంది, నాకు కుదరట్లేదు అనేది ఏదైనా చెప్పిండొచ్చు. ఏదైనా కారణం అయ్యుండొచ్చు. ఆ! మీ దగ్గర అన్ని విధాలుగా ఒక సహాయం అనేది పొంది ఆ! ఇలా చేశారు కాబట్టి ప్రెజెంటు అవన్నీ వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. మాట్లాడాలా? వద్దా? మాట్లాడాలా? వద్దా? హ్మ్. వెయిట్ చేస్తున్నారు. ఇందులో నేనొక నిర్ణయం తీసుకోవాలా? తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచించడము, భారంగా ఫీలవ్వడము, ఒక ఫ్యామిలీగా ఫీలవుతున్నారన్నమాట. మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా ఫీలవుతున్నారు. తనలో ఒక ఫ్యామిలీగా ఫీలవుతున్నారన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్‌గా ఫీలవుతున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనైతే ఉంది. వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి మీ రిలేషన్‌కి ఫ్యామిలీ గురించి గూడా ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీ వల్ల కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నట్లు అనిపిస్తూ ఉంది. అందుకనే వెయిటింగ్‌లో ఉంటున్నారన్నమాట. అందుకని మీకు ప్రోగ్రెస్ చేయలేకపోవడము అనే బాధైతే ఉంది. చెప్పాలని అనుకుంటారు, కానీ చెప్పలేకపోవడం. తన ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటారు, కానీ చేయలేకపోవడం. ఒక స్టక్ పొజిషన్‌లో ఉండడం. ఎందుకు అననంటే, ఇప్పుడు మీరు చూస్తే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ గురించి ఇలా అనుకుంటున్నారు. చాలా బాగున్నారు. ఇంకా నన్ను పట్టించుకుంటారా? పట్టించుకోరా? ఎందుకంటే మీకు సమానంగా లేరన్నమాట ప్రెజెంట్. దాని గురించైతే ఆలోచిస్తున్నారు. దాని గురించైతే బాధపడుతున్నారు. ఇంక మీరేమో 24/7 ఈ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు. హ్మ్. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎవరి దగ్గరైనా కావచ్చు. వాళ్ళ గురించి గైడెన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఎవరి దగ్గరైనా కావచ్చు. ఒక ఆస్ట్రాలజర్, టారో, హ్మ్. ఒక గురువుల దగ్గర, పండితుల దగ్గర అయితే మీ బంధం గురించైతే మీరైతే గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇలా అయితే ఉన్నారు. ఇది అండి. ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకెప్పుడు రీయూనియన్ ఉంటుంది అనేదైతే చూద్దాం ఈరోజు. ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? వీళ్ళ ఇరువురికి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? వాళ్ళకి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? చూసే వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్? ప్లీజ్ యూనివర్స్. మీకొక న్యాయం చేయాలి అని అయితే అనుకుంటున్నారు. కొంతమందికి 11 డేస్, 11 వీక్స్ అయితే పడుతుంది. 11 అవర్స్ గూడా పట్టొచ్చు. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళు చేసిన తప్పైతే వాళ్ళకు తెలుస్తూ ఉంది. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని మీకొక ఏది చెప్పకుండా అయితే కామ్ అయిపోయారంట. హ్మ్. సో, ఇప్పుడైతే మీకు న్యాయం చేయాలనైతే వాళ్ళనుకుంటున్నారు. జస్టిస్ క్లారిఫికేషన్. ఎదురు చూస్తున్నారు మీ ప్రేమ కోసం. మీరే కావాలి. మా రిలేషన్ ఎప్పుడు
కలుస్తామా అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. చూడండి, మీకు తప్పకుండా కమ్యూనికేషన్ అయితే ఉంది. మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది. మీరైతే ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఎందుకో మ్యారేజ్ కార్డ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయన్నమాట. మీకు కమ్యూనికేషన్ రియూనియన్ అయితే ఉంటుంది. మీకు తప్పకుండా మ్యారేజ్ అయితే అవుతుంది. లేదు, మ్యారేజ్ అయిన వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. మీకైతే న్యాయం అయితే జరుగుతుంది. పాస్ట్ లో మీకు ఏదైతే న్యాయం చేయకుండా మీకు ఒక సపోర్టింగ్ గా లేకుండా ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఒక సక్సెస్ అనేది ఉందన్నమాట. ఇది పాజిటివ్ రీడింగ్. తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ అయితే తెలుసుకోండి. ఓకేనా? ఎలా అంటే కొంతమందికి 4 డేస్ 4 వీక్స్ లో కూడా అవ్వచ్చు. కొంతమందికి 11 డేస్ పట్టొచ్చు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్ అయితే తెలియచేయండి. ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే లైక్ చేయండి. ఈ రీడింగ్ షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా కూడా మరో కొంతమందికి చేరుతుంది. వాళ్ళ బాధను కూడా మీరు తగ్గించిన వాళ్ళవుతారు. ఆ మంచి అనేది కూడా మీకు యాడ్ అవుతుంది. ఇంకా తప్పకుండా ఈరోజు హనుమాన్ టెంపుల్‌కైతే వెళ్ళండి. వీలైతే సుందరాకాండ వినండి పెట్టుకొని. మంచిది. ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా అండి? బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.